సిగ్గు లేకుండా ఇక్కడ ఆస్కాలేగరంలో 3 రోజులు సభ పెట్టావు, సదస్సని ఎందుకు పెట్టావు? సమ్మేళనం పెట్టావు. దమ్ముంటే రా, వరంగల్ మార్కెట్ పోదాం రా, నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా. ఆడగాసు నువ్వు సదస్సులు పెట్టి ఇది పెట్టి డ్రామాలు చేసుడు. కొనుగోలు సెంటర్ పోదాం పని, నేను వస్తా. ఆడ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ గారు. స్పీడప్ చేయండి, స్పీడప్ ఎక్కడైతుంది? అధికారులు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేదా, గన్ని బ్యాగ్స్ లేవా, గోదావరి లేవా? స్పీడప్ అని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాను. దమ్ము సిగ్గుంటే రమ్మను, కొనుగోలు సెంటర్కి పోదాంపా. ఒక్కరైనా పోయారా ఈ రాష్ట్రంలో? ఒక్కరైనా ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి కొనుగోలు సెంటర్ పోయిందా? రైతుల బాధ విన్నారా? ఇక్కడ సదస్సు ఎందుకు పెడుతున్నావు సిగ్గు లేకుండా? రైతుల గోస అయినండి, కొనుగోలు సెంటర్ పోండి, మేము వస్తాం. రైతులు తృప్తిగా మేమందరం కూడా ఇదేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆరునాడు కేటీఆర్ గారు వస్తాడు, రైతులలో స్పందన వచ్చింది. మేము వచ్చేటోళ్ళు కూడా కల్లాల దగ్గర పోయే వస్తాను. మా రైతులు, ఆ రైతులే వస్తాను, కొనుగోలు సెంటర్ దగ్గర పోతారు. అన్ని కూడా వాళ్ళ దగ్గర పోయి రైతుల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి రైతులే వస్తాను. రేపు ఛాలెంజ్ చేస్తున్నాం. రేపటి వరకు మీరు స్పీడప్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. సిగ్గు లేకుండా ఇక్కడ ఆస్కాలేగరంలో 3 రోజులు సభ పెట్టావు, సదస్సని ఎందుకు పెట్టావు? సమ్మేళనం పెట్టావు. దమ్ముంటే రా, వరంగల్ మార్కెట్ పోదాం రా, నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా. ఆడగాసు నువ్వు సదస్సులు పెట్టి ఇది పెట్టి డ్రామాలు చేసుడు. కొనుగోలు సెంటర్ పోదాం పని, నేను వస్తా. ఆడ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ గారు. స్పీడప్ చేయండి, స్పీడప్ ఎక్కడైతుంది? అధికారులు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేదా, గన్ని బ్యాగ్స్ లేవా, గోదావరి లేవా? స్పీడప్ అని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాను. దమ్ము సిగ్గుంటే రమ్మను, కొనుగోలు సెంటర్కి పోదాంపా. ఒక్కరైనా పోయారా ఈ రాష్ట్రంలో? ఒక్కరైనా ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి కొనుగోలు సెంటర్ పోయిందా? రైతుల బాధ విన్నారా? ఇక్కడ సదస్సు ఎందుకు పెడుతున్నావు సిగ్గు లేకుండా? రైతుల గోస అయినండి, కొనుగోలు సెంటర్ పోండి, మేము వస్తాం. రైతులు తృప్తిగా మేమందరం కూడా ఇదేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆరునాడు కేటీఆర్ గారు వస్తాడు, రైతులలో స్పందన వచ్చింది. మేము వచ్చేటోళ్ళు కూడా కల్లాల దగ్గర పోయే వస్తాను. మా రైతులు, ఆ రైతులే వస్తాను, కొనుగోలు సెంటర్ దగ్గర పోతారు. అన్ని కూడా వాళ్ళ దగ్గర పోయి రైతుల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి రైతులే వస్తాను. రేపు ఛాలెంజ్ చేస్తున్నాం. రేపటి వరకు మీరు స్పీడప్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం.